అందరికీ నమస్కారం. మెదడుకు మెతకి స్వాగతం, సుస్వాగతం. మన దేశంపైకి దండ ఎత్తిన ఇస్లాం మతస్థుల గురించి, మొఘలుల చరిత్ర గురించి మన పాఠ్యపుస్తకాల్లో నుంచి ఖచ్చితంగా తొలగించే తీరాలి అనేసి చాలామంది ఆర్గ్యూ చేస్తుంటారు. కానీ ఎందుకు తొలగించాలి? వాళ్ళ గురించి ఖచ్చితంగా మన పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. అలా తొలగిస్తే ఔరంగజేబును తొలగించామనుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి, ఆయన వీరత్వం గురించి ఎలా తెలుస్తుంది? అక్బర్ని తొలగిస్తే మహారాణా ప్రతాప్ గారి ధీరత్వం గురించి ఎలా తెలుస్తుంది? మొహమ్మద్ ఘోరీని తొలగిస్తే పృథ్వీరాజ్ చౌహాన్ గారు క్షమించి వదిలేసిన ఆయన క్షమాగుణం ఎలా తెలుస్తుంది? అదే మొహమ్మద్ ఘోరీ చావు తప్పించుకొని వెళ్ళి దొంగచాటుగా వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ గారిని చంపిన క్రూరుడు ఆ మొహమ్మద్ ఘోరీ గురించి ఎలా తెలుస్తుంది? భారత్పై దాడి చేసిన మొదటి ఇస్లాం మతస్థుడు మొహమ్మద్ ఖాసిమ్ను ఓడించి ఇరాన్ వరకు తరిమి కొట్టిన మన బొప్ప రావల్ గారి గురించి ఎలా తెలుస్తుంది? అదే మొహమ్మద్ ఘోరీని తొలగిస్తే రాణి నాయకీదేవి మొహమ్మద్ ఘోరీని ఓడించి నపుంసకుడిని చేసి పంపించిన రాణి నాయకీదేవి గారి గురించి ఎలా తెలుస్తుంది? కుతుబుద్దీన్ ఐబక్ను తొలగిస్తే చావు అంచుల వరకు తీసుకెళ్లిన రాణి కుర్మాదేవి గారి గురించి ఎలా తెలుస్తుంది? నిజాం ఉల్ ముల్క్ను తొలగిస్తే బాజీరావు గారి గురించి ఎలా తెలుస్తుంది? ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్నో గుళ్ళను కూలగొట్టారు ఈ ఇస్లాం మతస్థులు. ఇలాంటి వాళ్ళను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇన్ని రోజులు చెప్పారు. కానీ అదే ఛత్రపతి శివాజీ గారి గురించి, రాణి నాయకీదేవి గారి గురించి, రాణి కుర్మాదేవి గారి గురించి, బప్పా రావల్ గారి గురించి, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీరాజ్ చౌహాన్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చెప్పండి, వాళ్ళని ఎలా ఓడగొట్టారు? వాళ్ళు చేసిన క్రూరమైన పనులు ఏంటి? మన హిందుస్థాన్ని ఏ విధంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు? ఏ విధంగా మనపైన దాడులు చేశారు? ఇవన్నీ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఖచ్చితంగా పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. ఈ తరం పిల్లలకు ఖచ్చితంగా తెలియాలి. ఇది నా ఒపీనియన్. మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. వీళ్ళందరి గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈనాటి తరం ఈ పిల్లలకి ఖచ్చితంగా వీళ్ళ అందరి గురించి తెలియచేయాలి. అది మన బాధ్యత కూడా. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నమ్ముతూ జై హింద్.